నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, అభిషేక ప్రియుడు శివుడు. శివుడికి ఒక్కడికే కాదు, మిగతా దేవతలకు కూడా కొన్ని సందర్భాల్లో అలంకార ప్రియో విష్ణువు అభిషేకం చేస్తూ ఉంటారు సాధారణంగా దేవతా మూర్తులందరికీ కూడా. ఈ మధ్య కాలంలో నదికి కూడా అభిషేకం చేసిన విధానాన్ని మనం చూడడం జరిగింది. అంటే ఇది విన్న తర్వాత నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఒకప్పుడు శాస్త్ర ప్రకారంగా నదులకు కూడా అభిషేకం జరిగేదండి ఉండేది అని చెప్పి. అంటే గంగా, యమున ఇట్లా అన్ని నదులు, సింధు, ఇవన్నీ కూడా అమ్మవారు. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని. అంటే దేవతామూర్తులు కాబట్టి జల రూపంలో ఉన్నప్పటికీ వీరికి కూడా అభిషేకం చేయాలి అనే ఒక విధానాన్ని ఆచరించేవారు. కానీ రాను రాను అది కనుమరుగైపోయింది. ఆ విధానాన్ని మళ్ళీ వారు తీసుకురావటము, అక్కడ అభిషేకం చేయటము, 11,000 లీటర్ల పాలతో అభిషేకం చేయటము, అది చూసిన తర్వాత ఇది మూర్ఖత్వము అని చెప్పి కొంతమంది మాట్లాడటము, ఏంటి నదికి అభిషేకం చేయడం ఏంటి, ఎందుకు అనవసరంగా వృధా చేయటము, ఆ పాలకు పెట్టిన ఖర్చుతో నలుగురు పేదవాళ్ళకి ఆహారం పెట్టొచ్చు, లేకపోతే ఆ పాలని ఎవరికైనా దానం చేయొచ్చు, ఎందుకు ఇంత వృధా పనులు చేయటం అనే విషయాలు కూడా మనం విన్నాం. ఖచ్చితంగా అండి, చాలా విన్నాను. దీని మీద నన్ను ఎవరైనా అడగకపోతారా స్పందించాలని అనుకున్నాను. బట్ ఇన్ని రోజుల తర్వాత ఏమంటారు దాని గురించి? మరి అంటే దేవతామూర్తులకు చేసే విషయాలు, మనం వాటి కోసం ఉపయోగించిన ద్రవ్యాలు మనం అనవసరంగా చేశాము అని అంటే, మరి మనకి ఇంత జన్మిచ్చి ఇన్ని చేస్తున్న ఆయన ఇంత ఆలోచించాలి ఇంకా? వాస్తవంగా అమ్మ, ఆ రోజు ఈ 11,000 లీటర్లు పాలు గంగలో పోశారు అన్నదానికి చాలా సోషల్ మీడియాలో కూడా చాలామంది రకరకాలుగా స్పందించి వృధా చేశారు, వేస్ట్ చేశారు, గంగని కలుషితం చేశారు, రకరకాలుగా అన్నీ విన్నా. నాకు అనిపించింది ఒకటే, ఇప్పుడు మనం తెల్లవారు లేస్తే ఏమో చూస్తున్నాం, ఏంటిది IPL అనేటువంటిది ఒకటి మనం చూస్తున్నాం. మనం చూడకపోయినా మ్యాచ్ అయితే జరుగుతుంది కదండి. అంటే నాకు ఒక 4 రోజుల క్రితం మాట వచ్చినప్పుడు, నేను మామూలుగా సాయంత్రం 7:30, 8 తర్వాత కొన్ని జాతకాల గురించి నేను మాట్లాడటంగా నేను చేస్తూ ఉంటాను. ఈ IPL మొదలైన తర్వాత నార్మల్గా మనం జాతకాల గురించి మాట్లాడితే, మీరు గారండి మీ IPL చూస్తున్నామండి, తర్వాత మాట్లాడతానండి. అంటే ఏంటంటే, మనిషికి తన జీవితం గురించి తను ఆలోచించుకునే దానికన్నా ఎదుటి మనిషి గురించి ఏదో చేయాలనేటువంటి ఆలోచన బాగా ఉంది. ఓకే, మంచిదే, తప్పులేదు, అది నేను యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎలా ఉండాలి? నీ జీవితం నువ్వు స్థిరంగా ఉంచుకుంటే నువ్వు ఇంకొక మనిషికి ఏదైనా చేయగలుగుతావు. ఇవాళ నీ జీవితం గురించి నువ్వు ఆలోచన చేసుకుంటూ, నీ జీవితం గురించి నువ్వు తెలుసుకొని బాగుపడాలనేటువంటి పరిస్థితుల్లో నేను నీతోటి మాట్లాడదామంటే IPL ఉంది అని అంటారు. అదొకటి నాకు చాలా బాధ వేసింది. 2 వచ్చేటప్పటికి ఇదే IPLకి వాళ్ళు ₹1,000 టికెట్లు పెట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు 11,000 లీటర్లు పాలు అందులో పోశారు కదా, భ్రష్టత్వం చెందించారు. ఆ పాలు తీసుకెళ్ళి అనాథ పిల్లలకి ఇవ్వచ్చు, చాలామందికి దానం చేయొచ్చు కదా. ఈ IPL అనేటువంటి దానికి ఇన్ని వేల రూపాయలు పెట్టి టికెట్లు ఎందుకు కొంటున్నారు మీరు, ఎందుకు అడగలేకపోతున్నారు వాళ్ళని? ఇక్కడ ఏమిటి అంటే, ఇంచుమించుగా ప్రతిదీ వ్యాపార కోణంలోనే చూస్తున్నారమ్మా. ఇక్కడ భగవంతుడు, భక్తి, తద్వారా మనకు కలిగేటువంటి మోక్షము, పుణ్యము ఎవరు ఆలోచించట్లా. బట్ అందులో అతనికి లాభం లేదు. ఇప్పుడు నేను 100 లీటర్లు పాలు కొనుక్కుంటా పారపోస్తుంది, నా ఇష్టం. నువ్వెవరన్నా అడగడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయి? నేను పాలు కొనుక్కుంటాను, పెరుగు కొనుక్కుంటాను, గంగలో పారపోసా, అయితే గంగలో అభిషేకం చేసేది, నన్ను అడిగే రైట్స్ నీకు ఎక్కడివి? అంటే గంగలో అభిషేకం చేస్తే అడిగితే అది మూర్ఖత్వమే, అడగకూడదు. అంటే అది దేవతకు మనం ఉపయోగించాం, వృధా చేయడం. ఊరికే అలా పారబోస్తే మాత్రం మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ప్రశ్నించవచ్చు కదా. నేను ఊరికే పారపోసాను, మీరు నన్ను అడిగారు, బాగానే ఉంది. ఇంట్లో టీవీలో కూర్చొని అన్నీ చూడొచ్చు. ₹1,000 ఖర్చు పెట్టి స్టేడియానికి వెళ్ళి నువ్వు ఎందుకు చూస్తున్నావు? అంత అవసరం నీకేంటి? ఆ డబ్బు నువ్వు ఇంకోటని చేయొచ్చుగా. మరి నువ్వు నన్ను ప్రశ్నించే బదులు ఇటువంటివన్నీ చేయించచ్చు కదా. సమాజంలో నిజంగా అన్యాయం జరిగేటువంటి చోట ఎవరు ప్రశ్నించరండి. ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించే ప్రయత్నం చేద్దంటే గొంతు పిసికేస్తారు. కాబట్టి ధర్మయుక్తంగా, ధర్మానికి విరుద్ధంగా కాకుండా, ధర్మానికి సంకటన లేకుండా మనం ఏదైనా దైవక్రతువులు చేద్దామనుకుంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, అదిగో నువ్వు చేసావు, నువ్వు పారపోసావు, నువ్వు గంగలో పోసావు, ఎందుకు పోసావు,
అంటే వీటి మీద పడి ఏదో వాళ్ళు మేమేదో ఘనత సాధించాము అనేటువంటి నిరూపించుకోవాలనే ఒక ప్రయత్నం మినహాయిస్తే ఏమీ లేదమ్మా అందులో. ఇప్పుడు పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు. నీళ్ళు ఎక్కడ పోస్తున్నారు? చెట్టుకి, అంటే మొదట్లో కదా. పళ్ళు చెట్టు పైన వస్తున్నాయి కదండి. కాబట్టి నీళ్ళు కూడా చెట్టుకి పళ్ళకే నేను కొడతాననేటువంటి వాడు ఎంతటి ప్రయోజకుడండి, ఎంత మూర్ఖుడై ఉంటాడు. అంటే గంగలో పాలు పోసావా, శివుడి మీద అభిషేకం చేసావా, వృధా అయిపోయినాయి కదా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ కోవకి చెందిన వాళ్ళు అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. వాళ్ళ మేకప్ ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత ఉంటుందండి, అది వీళ్ళు చేయొచ్చుగా, ఎందుకు చేస్తున్నారు? అంటే ఇవి మనం ప్రశ్నిస్తే సమాధానాలు లేకపోగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కేవలము కూడా నా చేతిలో మైక్ ఉంది, నేను ప్రశ్నిస్తా, నువ్వు సమాధానం చెప్తావా చెప్పవా నీ ఇష్టం. నువ్వు సమాధానం చెప్పింది కూడా కాదు అని నేను అంట. ఎందుకంటే నువ్వు సమాధానం చెబితే అది నాకు నష్టం కదా, నాకు సమాధానం చెప్పిన తత్వం నీకు వస్తుంది. కాబట్టి దానికి నేను వ్యతిరేకిస్తా అనేటువంటి తత్వంలో ఉండబట్టే మన ఒక్క ఏదైతే కనుక ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయో అవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయండి. ఎక్కడ చూడండి మీరు 11,000 లీటర్లు గంగా లేదంటే అభిషేకం అన్నారు, బొట్టు పెట్టుకొని స్కూల్కి వెళ్తే ఒప్పుకోవట్లా, ఏదన్నా దీక్ష తీసుకుని మాల వేసుకొని స్కూల్కి వెళ్తే ఒప్పుకోవట్లా. ఈ గతంతా ఎందుకు పట్టిందండి? ఎవరు పట్టిస్తున్నారు? మనకు పట్టినటువంటి తీట. ఇప్పుడు స్కూల్స్ చాలా ఉన్నాయి, మన వాళ్ళవి కూడా ఉన్నాయి, అందులో జాయిన్ చేయొచ్చుగా. వేరే వాళ్ళ క్రిస్టియన్ వాటిల్లోనూ వీటిల్లోనూ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు బొట్టు పెట్టుకు రావద్దని చెప్పి నువ్వు ఎలా గొడవ చేస్తున్నావు? తప్పు ఎవరిది? నీది. అక్కడ నీ పిల్లల్ని జాయిన్ చేయటం అంటే ప్రతి దాంట్లోనూ కూడా తప్పు మొత్తం మనమే చేసి నెపం మొత్తం పక్క వాళ్ళ మీద నెట్టేయటం అనేటువంటిది మనందరికీ కూడా అది నెత్తురులో అలవాటుగా మారిపోయిందండి. జీన్స్ అంటారు చూసారా, జీన్స్లో అదే అలవాటు అయిపోయింది. కాబట్టి దాన్ని మనం నిజంగా మానుకోవాలండి. ఎందువలనంటే మనకు ఫలాలు చెట్టు నుంచి వస్తున్నాయి, చిగురుల చెట్టు కొమ్మల నుంచి వస్తున్నాయి. నీరు చెట్టు మొదట్లో పోయాలి. ఎట్లా అయితే అట్లానే చెట్టు మొదట్లో పోస్తేనే ఆ చెట్టు మొత్తం అది పీల్చుకుంటుంది. ఆ రకంగానే మనం చేసేటువంటి ఆరాధనలు, గంగే చేయమనే కృష్ణే, గంగకి 11,000 లీటర్ల పాలు పోసారు, నాశనం చేశారు అంటే ఆ గంగకి భూమి మీదకి తీసుకురావడానికి 1,00,000 సంవత్సరాల సమయం పట్టిందండి. ఆ గంగని దివి నుంచి భూమికి తీసుకురావడానికి 1,00,000 సంవత్సరాలు పట్టింది. మరి ఈ 1,00,000 సంవత్సరాలు తాతగారు, తండ్రి గారు, కొడుకు ముగ్గురు కూడా వాళ్ళ వంశంలో ఉండేటువంటి భగీరథ తండ్రి గారు, వాళ్ళ తాతగారు 33,000 సంవత్సరాలు చేశారు జపం. తండ్రి గారు 33,000 సంవత్సరాలు చేశారు జపం. ఈయన 34,000 సంవత్సరాలు చేస్తే 1,00,000 సంవత్సరాలు పూర్తయింది. ఆ 1,00,000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గంగ భూమి మీదకి వచ్చింది. ఇవాళ మనందరి పాపాలు హరిస్తుంది అని అంటే మరి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భూమి మీదకి రాలేదు అని అంటే దానికి ఎంత అభిషేకం చేసినా తక్కువే కదండి. మనం ఆలోచించుకునే విధానం అసలు మనం తెలియాలిగా, మనకు తెలియాలి, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం తెలీదు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే మనకు నచ్చదు, దాన్ని ప్రతిఘటిస్తాము. ఏ రకంగా దాన్ని మనం నెగిటివ్ చూపించగలమో అంతవరకు మనం చూపిస్తాం. దాని గురించి ఎవరైనా సరిగా సమాధానం చెప్తే ఆ వీడియోని ప్రైవేట్ చేస్తాం, అది నడుస్తుంది. కాబట్టి మనము ఎంత చేసినా అంత మిగిలి ఉంటుందండి. ఇంకా ఇందులో ఎలాంటి సందేహము లేదు. దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. చేశారు అని అంటే మనం చేయలేకపోయాము, చేసిన దాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి. పాలెక్కని చూస్తున్నాయండి, ఆవు ఎక్కడ ఉంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. శివుడి నెత్తి మీద ఎవరు ఉంటారు? గంగా. శివుడి కంఠంలో ఏముంటుంది? పాము. కంఠం లోపల విషం. అంటే ఆ విషం ఏదైతే ఉందో ఆ విషం ఆయన ఇక్కడ పెట్టుకొని బాగా ఆయన బాధపడిపోతున్నాడు వేడికి. గంగొచ్చి నెత్తి మీద కూర్చోవడం వల్ల ఆ చల్లతనానికి ఆయన ప్రశాంతంగా ఉంటున్నాడు. ఈశ్వరుణ్ణి ప్రశాంతంగా ఉంచిన కారణం చేత ఆవు పాలతో అభిషేకం. ఈశ్వరుని ప్రశాంతంగా, ఆ చల్లతనంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఇవాళ అంత గరళకంఠుడు, అంతటి విషాన్ని కంఠంలో అట్టు పెట్టుకొని లోపల దిగితే బ్రహ్మాండానికి ప్రమాదం, బయటకు దిగితే ప్రపంచానికి ప్రమాదం. ఎవరికి ప్రమాదం నాకు నన్ను కంఠంలో పెట్టుకొని అలా అట్టు పెట్టుకున్నందుకు గాను ఆ వేడి నుంచి చల్లారటం కోసం అని చెప్పి మరి నీలకంఠంగా వచ్చేసిందిగా ఇక్కడ. ఆ వేడి నుంచి చల్లారటం కోసం నెత్తి మీద గంగ మీరు రిషికేశ్లో వెళ్ళి ఇలా ముట్టుకొని చేతులు గడగట్టేస్తే ఎంత చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళినా సరే
మేలు వచ్చి గడగడది, అంత చల్లగా ఉంటుంది గంగ. అంత చల్లతను ఆయన నెత్తి మీద పెట్టుకొని ఉండబట్టి ఆ చల్లదనానికి కంఠం దగ్గర ఉపశమనం. ఆ ఈశ్వరుడికి ఆ ఉపశమనాన్ని గంగాదేవికి నమస్కారంగా క్షీరంతో అభిషేకం చేస్తున్నాం. ఆ చిన్న విషయం మనకు తెలియాలండి. తెలుసుకోలేక రకరకాలైనటువంటి అజ్ఞానవాదులతో వాదించడం మంచిది కాదు. ఎందుకు తెలుసా అండి, ఒక అజ్ఞానం ఏం చేస్తాడంటే వాడెట్టాగో మన స్థాయికి రాలేడు కాబట్టి మనతో వాదన పెట్టుకొని వాడి స్థాయికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. నిజమే. కాబట్టి నిజంగా వాడు అట్లాగో మన స్థాయికి ఏనాడికి రాలేడు కాబట్టి ఏం చేస్తాడు, ఇంకా వాడు తరుణోపాయం ఆలోచిస్తాడు. ఓకే, వీడితో తగాదా పెట్టుకుంటే వాడిని మన స్థాయికి దించేయచ్చు, అయిపోతుంది. ఇంకా అందుకనే జ్ఞానులు మేధావులు ఏం చేస్తారంటే ఎవరైనా మాట్లాడితే నవ్వి ఊరుకుంటారు, మాట్లాడరండి. జ్ఞాని అన్నవాడు నవ్వి ఊరుకుంటాడు, మాట్లాడు. నేను జ్ఞానిని అని ఫీల్ అయ్యేవాడు మాత్రం మాట్లాడేస్తారు తిరిగి. దొందు ఒకటి అన్నట్టుగా అర్థమైపోతుంది. వాడు వీడిని రెచ్చగొట్టి వాడి స్థానాన్ని తీసుకొచ్చి వదిలేస్తాడు, నువ్వు నేను ఒకటే నాన్న అని చెప్పి. కాబట్టి అటువంటి వాళ్ళతోటి వాదన అనేటువంటిది అనవసరం. ఏదన్నా మాట్లాడారనుకో ఒక నవ్వి వదిలేయటం. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు తగు రీతిలో దానికి ఏంటి విషయం, దానికి ఏ విధానం అనుసరించి చేశారు, ఎందుకు చేశారు, దానికి మార్గాంతరాలు ఏంటనేటువంటి విషయం ఇక్కడ కూర్చొని చర్చిస్తే 10 మందికి అర్థమవుతుంది. కానీ వాళ్ళతో వాదిస్తే వాదనే, ఉపయోగం లేదు. త్వం సొంఠ అంటే త్వం మూర్ఖ అన్నట్టే ఉంటుంది తప్పితే ఉపయోగం లేదమ్మా. ఇటువంటి ప్రదేశంలో మీరు అడిగినప్పుడు మీరు అడిగే విధానం ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి మేము చెప్పే సమాధానం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు అనకూడదు కానీ ఏంట్రానే అంటారు, ఏమండి అంటారుగా. సో మీ దగ్గర నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు ఇది ఎందుకు చేశారని, ఇంత చేస్తున్నప్పుడు భగవంతుడి కోసమే కదా. పూర్వంలో చిన్నప్పుడు చేసి ఉన్నది కదా, తర్వాత మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయింది, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు కదా అని మీరు ఏ ప్రశ్న అడిగారు దానికి అనుసంధానంగా ఎందుకు చెయ్యాలి అనేటువంటి రీతిలో మాట్లాడటం వేరు. అంటే నోరా వీపుకి చేటు అని చెప్పి. కాబట్టి మూర్ఖులతో వాదిస్తే మనం కూడా ఆ మూర్ఖులతో సమానం అవుతాం. కాబట్టి కొన్ని విషయాలు లాస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు చిన్న విషయం ఒకటి చెప్పేసి వదిలేశా. వాదించడం అనవసరము, వాదిస్తే ఉపయోగం లేదు. కాబట్టి విషయం తెలియచేయాలి. కాబట్టి ఈ రోజు అవకాశం దొరికింది, అంతేనండి. సంతోషం, ధన్యవాదాలు. పరమేశ్వర. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.